హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ డాక్టర్ శిల్ప. ఈ రోజు నేను ప్రెగ్నెన్సీ అనేది 20 సంవత్సరాల లోపు జరిగితే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందా, లేదా నార్మల్ ప్రెగ్నెన్సీ లాగా జరిగిపోతుందా అని కొంతమందికి వస్తుంది. అంటే 20 ఇయర్స్ లోపు ప్రెగ్నెన్సీ నిలబడవాలా అంటే ఎర్లీ మ్యారేజెస్ గా చేయడం కొంతమందికి ఏంటి, ఇంకా ఈ కాలంలో కూడా 20 సంవత్సరాల లోపు ప్రెగ్నెన్సీ అనేది నిలబడుతుందా అంటే అలాంటి కేసెస్ కూడా మేము చూస్తాము. కొంతమంది ఏంటి 18 ఇయర్స్ లో కూడా ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యి వస్తారు. సో వీళ్ళకి ఏంటి అంటే మోస్ట్ కామన్, వీళ్ళు వచ్చినప్పుడు ఫస్ట్ మదర్ వెయిట్ ఎలా ఉంది, మదర్ అసలు ఫిజికలీ ఫిట్ ఉందా, ప్రెగ్నెన్సీని క్యారీ చేయడానికి ఫిజికలీ ఫిట్ ఉందా, తన వెయిట్ దగ్గర నుంచి తనలో అన్ని సిస్టమ్స్ ఎలా ఉన్నాయి, హార్ట్ దగ్గర నుంచి తన బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ అన్ని చేసుకుని లివర్ కండిషన్ ఎలా ఉంది, కిడ్నీ కండిషన్ ఎలా ఉంది, తనలో ఉండే హిమోగ్లోబిన్ శాతం ఎంత ఉంది, తనలో యూరినరీ ట్రాక్ట్ కి సంబంధించిన ఏమైనా ప్రోటీన్స్ కానీ డెఫిషియన్సీ ఉందా, లేదా విటమిన్స్ డెఫిషియన్సీ ఏమైనా ఉందా, ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. ఎందుకంటే ఇవి తనలోనే లోపాలు ఉన్నట్టయితే, తననే డెఫిషియన్సీ ఉన్నట్టయితే బిడ్డను క్యారీ చేయడానికి బిడ్డకి కావాల్సిన పోషణ వెళ్ళదు. సో ఈ పోషణ డెఫిషియన్సీతో బిడ్డ ఉన్నట్టయితే స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ తో కానీ జెనెటిక్ డిజార్డర్స్ తో కానీ బిడ్డ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి డెఫినెట్లీ రికమెండ్ చేయడం, ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ కోసం మేము ట్రీట్మెంట్ తీసుకోవాలి, 18 సంవత్సరాల వయసులోనే పెళ్లి జరిగి మాకు సంవత్సరం లోపే పిల్లలు జరగలేదు అని ఫ్యామిలీస్ అడుగుతున్నారు, ట్రీట్మెంట్ కి వచ్చినప్పుడు డెఫినెట్లీ అందరు గైనకాలజిస్ట్ కూడా లేదమ్మా మీకు ఇంకా వీళ్ళు ఫిట్ లేరు, సో మీరు కొంచెం వెయిట్ చేస్తున్నట్టయితే 20 సంవత్సరాల వరకు వెయిట్ చేసి అప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే చాలా వరకు కాంప్లికేషన్స్ అనేది తగ్గించవచ్చు. ఏదైతే 18 ఇయర్స్ లోపే మోస్ట్ కామన్ ఏంటి, వాళ్ళలో బీపీ డెవలప్ అవ్వడం కానీ, షుగర్ డెవలప్ అవ్వడం కానీ, ఎందుకంటే వాళ్ళే ఫిట్ ఉండరు. సో దీని వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఇంటర్నల్ బ్లీడింగ్ అవ్వడం కానీ, అబార్షన్ రిస్క్ ఉంటుంది. ఇవన్నిటి జరగకుండా స్మూత్ ప్రెగ్నెన్సీ అనేది వెళ్తుంది. అట్ ద సేమ్ టైం బిడ్డ గ్రోత్ కూడా సరిగ్గా ఉండదు. ఇన్ట్రైట్రైన్ గ్రోత్ రెస్ట్రిక్షన్ అంటాం. కరెక్ట్ సైజ్ ఆఫ్ ది వాళ్ళు ఫిట్ ఉండకపోవడం వల్ల గ్రోత్ రెస్ట్రిక్షన్ జరగడం కానివ్వండి, లేదా కొంతమందికి ఏంటి డెలివరీ టైంలో బాగా ఇంజురీస్, డెలివరీకి పుష్ చేయాలంటే కూడా శక్తి ఉండదు. సో ఇలాంటివి జరిగినప్పుడు సరే పుష్ చేయలేని పరిస్థితి ఉంటే సిజేరియన్ ఆప్షన్ ఉంది కదా మేడం అని అంటారు. సో అది ఆ విధంగా చేసిన వాళ్ళకి శక్తి ఉండనప్పుడు ఏంటి బ్లీడింగ్ డ్యూరింగ్ ద డెలివరీ టైంలో, అది నార్మల్ కానివ్వండి సిజేరియన్ కానివ్వండి, బ్లీడింగ్ ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి అడ్వైస్ చేయడం జరుగుతుంది. రైట్ ఏజ్ ఏంటి, ఎప్పుడు ప్లాన్ చేస్తే మంచిది, వాళ్ళలో ఉన్న డెఫిషియన్సీస్ కవర్ చేసుకున్న తర్వాత అది విటమిన్స్ కానివ్వండి, ప్రోటీన్స్ కానివ్వండి, లేదా వాళ్ళల్లో ఉండే హిమోగ్లోబిన్ శాతం కానివ్వండి, అన్ని రకాలుగా వాళ్ళలో శక్తిని చెక్ చేసుకుని దెన్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినట్టయితే హెల్తీ బేబీ ఉంటుంది. అండ్ మదర్ కి ఏ రకమైన ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం కానివ్వండి, డెలివరీ తర్వాత ప్రాబ్లం రాకుండా మిల్క్ మంచిగా వస్తూ వెళ్ళగలుగుతారు. ఇంజరీస్ తో పాటు పోస్ట్ పార్టం డిప్రెషన్, ఏదైతే డెలివరీ తర్వాత మోస్ట్ కామన్ ప్రతి డెలివర్డ్ ఉమెన్ ఎవరైతే మదర్ ఫేస్ చేస్తారో ఆ డిప్రెషన్ శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. దాన్ని ట్యాకిల్ చేసే శక్తి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కి తక్కువగా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైమ్ తల్లికి కూడా బిడ్డను హ్యాండిల్ చేసే శక్తి కానీ తక్కువగా ఉంటుంది. సో కాబట్టి ఎప్పుడైతే మీరు ఫ్యామిలీ మెంబర్స్ మేజర్లీ ఫ్యామిలీ మెంబర్స్ ఏంటి ప్రెగ్నెన్సీ ఇంకా రావట్లేదు అని తొందరపడకుండా గివ్ సమ్ టైమ్ టు ద కపుల్, కొంచెం టైం ఇవ్వండి, శక్తి పెంచుకునేలా ఆహారం తీసుకోమని చెప్పండి. ఈ అడ్వైస్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది. కొన్ని ఇప్పుడు వైఫే కాదు హస్బెండ్ వయసు ఎంత, సో సరే 18 సంవత్సరాల వయసులోనే అంటే హస్బెండ్ వయసు ఎక్కువగా ఉందనుకోండి, 30 సంవత్సరాలు దాటిన తర్వాత అంటే సరే న్యూట్రిషన్ తొందరగా పెంచుకొని ఒక 6 వారాల్లో ప్లాన్ చేయడం అనేది చేయొచ్చు. కానీ ఇద్దరు ఒక చిన్న ఏజ్ లోనే ఉన్నప్పుడు కొంచెం వెయిట్ చేసి ప్రాపర్ గా ప్లాన్ చేసుకుంటే కనుక చాలా కాంప్లికేషన్స్ తగ్గించగలుగుతారు. థ్యాంక్ యూ.